వియత్నాం జానపద కథ నిరీక్షణ. ఉత్తర వియత్నాంలో లాంగ్ సన్ దగ్గర సముద్రం పక్కన ఒక చిన్న కొండ ఉన్నది. దాని మీద వింత ఆకారంలో ఒక రాయి ఉన్నది. ఆ రాయి ఒక ఆడ మనిషి నిలిచిన ఆకారంలో ఉంటుంది. ఆమె చేతిలో ఒక బాబు ఉంటాడు. ఆమె సముద్రం వైపు చూస్తూ ఉంటుంది. పడవల వారంతా ఆ కొండను నిరీక్షణ శిఖరం అంటారు. నిజంగానే అటువంటి ఆడమనిషి ఉండేదని, ఆమె రాతిగా మారిందని వాళ్ళు కథలుగా చెప్పుకుంటారు. చాలా సంవత్సరాల క్రితం లాంగ్సన్ పల్లె దగ్గర ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఒకసారి పెను తుఫాను వచ్చింది. పెద్దవాళ్ళు ఇద్దరు చనిపోయారు. 14 ఏళ్ల లాన్, అతని చెల్లెలు నామ్ మిగిలిపోయారు. పాపకు అప్పుడు 9 ఏళ్లు మాత్రమే. లాన్ ఇంకా నామ్ ఎంతో ప్రేమగా ఉండేవారు. వాళ్లే తమ పొలాలలో పంటలు పండించుకునేవారు కూడా. లాంగ్సన్ కు ఒకసారి ఒక సర్కస్ వచ్చింది. అన్నా చెల్లెలు చూడడానికి వెళ్ళారు. అక్కడ జోష్యం చెప్పే మనిషి కూడా ఉన్నాడు. లాన్ వెళ్ళి తన భవిష్యత్తు గురించి చెప్పమని అడిగాడు. నీకు నీ చెల్లెల మీద చాలా ప్రేమ కదా, ఒకనాటికి మీరిద్దరూ భార్యాభర్తలు అవుతారు అన్నాడు జ్యోతిష్యుడు. లాన్కు నమ్మకం కలగలేదు. అయితే ఆ జ్యోతిష్యుడు గొప్ప పేరు గలవాడు, చాలా తెలివి గలవాడు, తప్పకుండా నిజమే చెప్పి ఉంటాడు. అయితే అతను చెప్పిన ప్రకారం జరగకూడదని లాన్కు బాగా తెలుసు. ఏదో రకంగా అది జరగకుండా అరికట్టాలి. జ్యోతిష్యుడు చెప్పిన మాటల సంగతి అతను నామతో చెప్పనే లేదు. మరుసటి ఆదివారం నాడు అన్న చెల్లెలు ఇద్దరు కట్టెల కోసం అడవికి వెళ్ళారు. వాళ్ళు వంట చెరుకు వాళ్లే తెచ్చుకోవాలి. అడవిలో నామ్ అన్నకు తనకు తిండి సిద్ధం చేస్తున్నది. అప్పుడు లాన్ వెనక నుంచి వచ్చి తన గొడ్డలితో ఆమె తల మీద ఒక్క వేటు వేశాడు. దెబ్బ వేసిన తర్వాత అతను వెనుదిరిగి అదే పనిగా వీలైనంత వేగంగా పరిగెత్తాడు. అలా అతను కొన్ని రోజుల పాటు నడుస్తూ వెళ్ళిపోయాడు. చాలా దూరంలో ఒక పల్లెకు చేరాడు. అతను తన పేరు మార్చుకున్నాడు. అక్కడ అందరికీ తాను టాన్ అని చెప్పుకున్నాడు. ఊళ్ళో ఒక వ్యాపారి దగ్గర పనిలో కుదిరాడు. టాన్ కష్టించి పనిచేసేవాడు. వ్యాపారం కిటుకులు నేర్చుకున్నాడు. అతని యజమాని ముసలివాడయ్యాడు. వ్యాపారాన్ని టాన్కు వదిలేశాడు. చనిపోయిన తరువాత ఆస్తి కూడా టాన్కు చిక్కింది. ఒకనాడు ఒక రైతు భార్య కూతురితో సహా టాన్ అంగడికి వచ్చాడు. ఆ రైతు పేరు విన్, ఆయన కూతురు పేరు సాన్. వాళ్ళు దూర ప్రదేశం నుంచి అక్కడికి వచ్చాము అన్నారు. సాన్ చాలా అందమైనది. టాన్కు ఆమె మీద ప్రేమ కలిగింది. కొంతకాలంలోనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మరొక ఏడాదికి కొడుకును కన్నారు కూడా. కుటుంబం ఏర్పడింది కనుక సరుకుల కోసం టాన్ దేశాల వెంట తిరగడం తగ్గించాడు. తన పని మనుషులను పంపించేవాడు. ఒక రాత్రి సాన్ అందమైన తన జుట్టును దువ్వుకుంటున్నది. టాన్ వచ్చి దువ్వెన అందుకున్నాడు. తల దువ్వసాగాడు. దువ్వుతుండగా అతనికి సాన్ తలలో నిటారుగా పెద్ద గాయం కనిపించింది. దాన్ని గురించి సాన్ను అడిగాడు. ఆమె ఒక కథ చెప్పింది. ఇక టాన్కు ఆమె ఎవరో తెలిసిపోయింది. గాయంతో పడి ఉన్న తనను వేటగాళ్లు కొందరు కాపాడి తెచ్చి విన్కు ఇచ్చారు అని చెప్పింది సాన్. విన్ దంపతులు ఆమెను సొంత కూతురులా చూచుకున్నారు. మొదట్లో ఆమెకు గడిచిన సంగతులు ఏవి గుర్తుకు వచ్చేవి కాదు. కానీ కొంతకాలానికి నెమ్మదిగా అన్ని సంగతులు గుర్తుకు వచ్చాయి. అయినా ఆమె రహస్యాన్ని తనలోనే దాచుకున్నది.
మొదటిసారి ఆమె ఆ సంగతులను టాన్కు మాత్రమే చెప్పింది. టాన్ చాలా కలవరపడిపోయాడు. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నిజమైనయి అని అర్థం చేసుకున్నాడు. సరుకుల కొరకు వెళ్లాలని చెప్పి అతను ప్రయాణానికి బయలుదేరాడు. త్వరలోనే తిరిగి వస్తాను అని చెప్పాడు. వారం గడిచింది, నెల గడిచింది, 6 నెలలు అయ్యాయి. అతను మాత్రం రాలేదు. తమకు ఎక్కడైనా టాన్ కనిపించాడా అని వచ్చే ప్రయాణికులు అందరినీ సాన్ అడుగుతూ ఉండేది. పనివాళ్లను ఆమె యజమానిని వెతకమని అన్ని దిక్కులకు పంపించింది. కానీ అతని జాడ మాత్రం తెలియలేదు. చివరకు సాన్కు కూడా టాన్ గురించి రహస్యం అర్థమైంది. బాబుతో పాటు సాన్ తమ పాత పల్లె లాంగ్సన్లోని ఇంటికి చేరుకున్నది. ప్రతినిత్యం ఆమె బిడ్డల్ని ఎత్తుకుని కొండ ఎక్కుతుంది. టాన్ వస్తాడని బోటు కోసం సముద్రంలోకి చూస్తూ ఉంటుంది. స్వంత ఊరికి ఏనాడైనా అతను తిరిగి వస్తాడని ఆమె నమ్మకం. నిరీక్షిస్తూ ఆమె అలా నిలబడిపోయింది. అన్ని విషయాలను మర్చిపోయింది. చివరికి ఒకనాటికి ఆమె శిలగా మారింది.